జీవము గల ప్రభు యేసునిలో మిగిలి ప్రేమింపబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసిని విశ్వాసులారా, ఈనాడు మనం ఎటువంటి పరిస్థితిలో జీవిస్తూ ఉన్నాం? ఈనాడు ఉన్నటువంటి కాలం ఎలా ఉంది? నేటి ప్రపంచం ఏ విధముగా ప్రయాణిస్తూ ఉంది? ఈ ప్రపంచం ఏ దానిని కోరుతూ ఉంది? అదే విధముగా ఈ లోకంలో ఉన్న మనిషి ఎలాంటి విషయాల కోసం పరిగెడుతూ ఉన్నాడు? ఏ ఆశల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు? ఏ కోరికలు నెరవేరాలని రాత్రి మొదలు పనిచేస్తూ ఉన్నాడు అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆశించినటువంటి ప్రపంచం ఈనాడు మనం జీవించే ప్రపంచ జీవితము కానే కాదు. దేవుడు కోరుకున్నటువంటి మానవుని జీవితం ఈనాడు మనము గడుపుతున్నా, మనుగడ సాధిస్తూ ఉన్నా, జీవిస్తూ ఉన్నా ఈ జీవితం దేవుని సంతోషపెట్టే జీవితము కానే కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకనగా మనం జీవించే జీవితం లోకాన్ని ప్రేమించే జీవితంగా మారింది. వ్యక్తులను సంతోషపెట్టే జీవితంగా ఉంటుంది. వస్తువులను ఆరాధించే విధముగా మన జీవితము తయారయ్యింది. లోకంలో ఉన్నటువంటి పనులను, ఆడంబరాలను, ఆకర్షణలను, అందమును ప్రేమించే విధముగా మానవుడు అలవాటు పడ్డాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నీవు నేను మనమందరం కూడా ఏ విధంగానైతే తాత్కాలిక ఆనందం కోసం పరిగెడుతూ ఉన్నామో, ఈనాడు నుండి రేపు గాలిలో మట్టిలో కలిసిపోయి మానవుని జీవితం గుర్తించుకోకుండా విలువైన, శాశ్వతమైన, మహోన్నతమైనటువంటి ఆత్మను మనలో ఉంచి నీతివంతమైనటువంటి జీవితాన్ని, విలువ కలిగినటువంటి జీవితాన్ని, దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవింప చెయ్యమని దేవుడు పిలుస్తూ ఉంటే, ఓ సంగమా, ఎక్కడ నీవు ప్రయాణిస్తున్నావు? ఓ దేవుని బిడ్డలారా, ఎలా మీరు ఈ లోకంలో మనుగడ సాధిస్తూ ఉన్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రపంచంలో జరిగే సంఘటన చూసి, మనుషుల మధ్యన జరుగుతున్నటువంటి సంభాషణ చూసి, పేదలు, ధనికులు, ఉన్నవారు, లేనివారు మధ్య జరుగుతున్నటువంటి అన్యాయము, అక్రమాలు, ఈ యొక్క నీతి నియమములైన జీవితాన్ని చూసి ఈనాడు ప్రవక్త దేవుని యందు తన బాధను వెళ్ళపుస్తూ ఉన్నాడు. తన యొక్క కన్నీటిని ఆ యొక్క దేవునికి తెలియపరుస్తూ ఉన్నాడు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనములో మనం చదువుతాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. ప్రభు, నీవు నా వేడుకలను ఆలకించుటకును మమ్మ హింస నుండి కాపాడుటకును నేనింకను ఎన్ని నాళ్ళు మొరపెట్టాలి? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనలో, మన సంఘంలో, మన యొక్క కుటుంబాలలో మన మధ్య ఎవరైనా హబక్కూకులాగా ఆలోచించే వ్యక్తి ఏ ఒక్కరైనా ఉన్నాడా? నేను జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టడానికి, జరుగుతున్నటువంటి హింసలను అది తొలిముట్టించడానికి, జరుగుతున్నటువంటి ఆ యొక్క హింసా కాండలను అరికట్టడానికి, అన్యాయాన్ని తొలిముట్టించడానికి, అక్రమాలను తీసివేయడానికి ఈనాడు మన సంఘంలో ఎవరైనా ఇదిగో హబక్కూకులాగా దేవుని అడుగుతూ ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, అందరము కళ్ళు తెరిచి చూస్తున్నాం, అందరము ఎదురు చూపులతో చూస్తున్నాం. అన్యాయం జరుగుతుంది, స్త్రీలకు
స్త్రీలకు గౌరవం లేకుండా ఉంది. చిన్న బిడ్డలను చిన్న వారి యొక్క మంచితనానికి, లేకపోతే సున్నితనానికి, లేకపోతే వారి యొక్క పవిత్ర జీవితానికి ఈనాడు ఆటంకం జరుగుతూ ఉంది. యువతి యువకులు పాపములో పడిపోతూ ఉన్నారు. వరుస వాయు లేకుండా జీవిస్తుంది ఈనాటి ప్రపంచంలో. మరి ఎవరైనా అయ్యా ఇది తప్పు, ఇది ఒప్పు అని మన సంఘములో, మన కుటుంబాలలో, మన గ్రామాలలో, మన నేత్రాసనాలలో, మన ప్రపంచంలో ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. హబక్కూకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనం చదువుదాం. నీవు నేనెట్టి అన్యాయమును కాంచున్నట్లు చెయ్యనేలా, నీవు ఆ దుష్కార్యమును చూచి ఎట్లు సహింతువు, నాకు కనిపించినది అంతయు వినాశనము దౌర్జన్యమే. ప్రజలెల్ల ఎడల జగడములో ఆడుచు ఉన్నారు. క్రైస్తలో దేవుని మీద హబక్కూకు ప్రవక్త యావే దేవుని మీతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అయ్యా నేను చూసేదంతా నేను దౌర్జన్యమే, అన్యాయమే. ఎంతవరకు నేను సహించాలి, ఎంతవరకు నేను ఎదురు చూపు చూడాలి, నేను ఎంతకాలము ఓపికతో ఉండాలి అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు మానవుడు తన యొక్క స్వార్థం కోసం, శరీరం కోసం, తన యొక్క అవసరాల కోసం, తన కుటుంబం కోసం, తన యొక్క స్వప్రయోజనాల కోసం వెంటనే జరిగే ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ శాశ్వతంగా మన యొక్క తప్పిదాలకు, లేకపోతే మన యొక్క కోరికలకు, గోరుకు, మన కన్నీటికి సమాధానం కోసము ఈనాడు మానవుడు వెతకటము లేదు అని చెప్పడంలో సందేహము లేదు. అనారోగ్యం ఉంటే వెంటనే నయం కావాలని వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. కొట్లాటం ఉంటే వెంటనే సమస్య తీర్చుకొని విడిపోవాలో, లేకపోతే తెగిపోవాలో, లేకపోతే సంపాదన పంచుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అదే విధంగా మనస్పర్ధలలో ఉన్నప్పుడు ఒకరినొకరు గౌరవించుకోలేకుండా, ఒకరినొకరు ప్రేమించుకోలేకుండా, వివాహ బంధములో దేవుని నామంలో ఒకటైనటువంటి భార్యాభర్తలు కేవలం మనస్పర్ధల వల్ల, కేవలం కోరికల వల్ల, కేవలం వారి యొక్క సొంత ప్రయోజనాల వల్ల ఈనాడు తాత్కాలికమైనటువంటి ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం ఎదురు చూసి కుటుంబాలను బలి చేసుకుంటున్నారు. భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు. కుటుంబాలలో సంతోషం, ఆనందం లేకుండా చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం, అప్పటికప్పుడు జరిగే ప్రయోజనాల కోసమే ఎదురు చూస్తున్నాడే కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం, శాశ్వతమైనటువంటి మనకు సమాధానం కోసం ఎవరినో ఎక్కడ ఏ విధముగా ఎదురు చూడడం లేదని ఈ రోజు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హబక్కూకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అయ్యా నేను ఎంతవరకు సహనముతో ఉండాలి, ఎక్కడ చూసిన అన్యాయం, పొలమానములోను, లేకపోతే కొలతలలోను, లేకపోతే వ్యాపారములోను, లేకపోతే మాటలలోను, సామాజిక, సాంఘిక, ఆధ్యాత్మిక అన్ని విషయాలలో అన్యాయం జరుగుతుంది. ఎంతవరకు నేను ఓపికగా ఉండాలి అనే ప్రభువుతో హబక్కూకు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము నేర్చుకోవాలి. నాట్ సీకింగ్ ఫర్ ఇన్స్టంట్ రిజల్ట్, సీక్ ఫర్ పర్మనెంట్ రిజల్ట్. శాశ్వతమైనటువంటి సమాధానం కోసం ఎదురు చూడండి. అప్పటికప్పుడు జరిగే సమాధానం కోసం చూడమాకు. ఎందుకంటే తర్వాత నీవు బాధపడతావు. కనుక దీనికి సమాధానముగా దేవుడు హబక్కూకుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. ప్రభువు నాకు ఈ క్రింది జవాబును వస్తయను. 3వ వచనం చదవయ్యా. 3వ వచనం. నేను నీకు వెల్లడి చేయు
సంగతి నిర్ణీత కాలమున జరుగును, కానీ ఆ కాలము త్వరలో వచ్చును. ఆ సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యముగా నెరవేరినట్లు కనిపించినను నీవు దాని కొరకు వేచి ఉండుము, అది తప్పక జరుగును. ఇక ఆలస్యము జరగదు. క్రీస్తులో ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, కన్నీటితో, వేదనలతో, బాధలతో, అన్యాయముగా బాధపడుతున్న వారులారా, దౌర్జన్యములతో బాధపడుతున్న వారులారా, పొగరుతనాలతో బాధపడుతున్న వారులారా, ఎవరైతే ఈ లోకములో బలవంతులుగా ఉండి బలహీనులుగా చేస్తున్నారో బాధపడుతున్న వారందరికీ దేవుడిచ్చే సమాధానం, మేము ప్రార్థన చేస్తున్నాము, దేవుని ఆలయానికి వెళుతూ ఉన్నాము, కానీ మా కుటుంబంలో సంతోషం లేదని వేర్చే వాళ్ళారా వినండి. మేము దేవునికి ప్రతి ఆదివారం వెళుతూ ఉన్నాం, కానీ మా బిడ్డలు చదువులలోనూ జీవితంలోనూ ఎదగలేదని ఏడుస్తున్న తల్లిదండ్రులారా వినండి. జీవితంలో మంచి బాగోగులుగా లేదని, భవిష్యత్తు రాలేదని, ఉద్యోగాలు రాలేదని ఏడుస్తూ కన్నీరు ముందు అవుతున్న యువకులారా వినండి. వృద్ధాప్యంలో శాంతి సమాధానం లేదని, ఆరోగ్యం లేదని, ఎవరు చూసుకోవడం లేదని, ఎవరు మాట్లాడడం లేదని కన్నీరు మున్నీరు అవుతున్న పెద్దవారా ఆలోచించండి. ప్రభువు మనతో ఏమంటున్నారంటే, నేను నీకు నెరవేర్చే సంఘటనల్లో తప్పక నెరవేరుస్తాను. నీకు ఆలస్యముగా అవునేమో, రోజులు పొడిగించునేమో, నెలలు జరుగునేమో, సంవత్సరాలు అవునేమో, కానీ తప్పక అది నెరవేరను. ఇది ఆలస్యము జరగబోదు. మీకు ఆలస్యముగా అనిపించినను సకాలములో, సమయములో, సందర్భములో మీకు నేను చెప్పినవి తప్పక నెరవేరుస్తాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యందు ఈ యొక్క సమాధానం కోరుకోవాలంటే ఎలా ఉండాలన్నది ఈనాటి యొక్క పఠనాల యొక్క సారాంశం. చదువుదాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. ఆ సంగతి ఇది, దుష్టులు కొనసాగరు, కానీ నీతిమంతులు భక్తి విశ్వాసము వలన జీవితులు. మీలో ఎవరైనా ఎప్పుడైనా అనుకున్నారా, ఎక్కడ చూసినా అన్యాయమే, దోచుకున్నవాడే ఎదుగుతున్నాడు, పొగరబోతే ఎదుగుతూ ఉన్నాడు, అన్యాయంగా ఉన్నవాడే కూడబెడుతూ ఉన్నాడు, లంచం పొందుకున్నవాడే అభివృద్ధి అవుతున్నాడు, మరి మేము అనగదక్కబడుతున్నామే అని ఎవరైనా మీరు ఆలోచించారా? చేతులెత్తండి. ఎవరైనా అనుకున్నారా? ఏమనుకున్నాం? ఇదిగో దేవుని దుర్మార్గులకు, దుష్టులు ఇక కొనసాగరు. యేసు యొక్క సమాధానములో, యేసు యొక్క ఆశీర్వాదములో, యేసు యొక్క దేవుడిచ్చే ఆ గొప్ప బహుమానములో దుష్టులు కొనసాగరు. ఈ లోకంలో కొనసాగుతున్నారేమో, సంఘములో, సమాజంలో కొనసాగుతున్నారేమో, ఒకరిని బెదిరించి, ఒకరిని చెదరగొట్టి, ఒకరిని కొంగదీసి ఎదుగుతున్నావేమో బిడ్డ. ఇదిగో దేవుడు అంటున్నాడు, అలాంటి వాడు కొనసాగుడు. ఎవరు దేవుని ఎందుకు కొనసాగుతాడంటే, ఎవరు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారంటే, ప్రభు అంటున్నాడు, నీతిమంతుల భక్తి విశ్వాసముల ద్వారానే జీవించును. ఈనాడు మానవుడు, మరి ప్రత్యేక విధంగా క్రైస్తవుడు, దేవుని బిడ్డ అన్నవాడు నీతివంతమైన జీవితాన్ని జీవించినే తప్ప, మంచి మార్గాన్ని పొందితేనే తప్ప దేవుని ఆశీర్వాదము పొందుకో. కనుక దీనికి కావలసినవంటే మన 3 విషయాలు మనం గమనించుదాం. ఇవి గలతీయులకు రాస్తున్న లేఖ 3వ అధ్యాయము 11వ వచనములో ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రము ద్వారా ఏ వ్యక్తి అయినను నీతిమంతుడు కాజాలడు.
అదంట ఇప్పుడు స్పష్టమే కదా. ఆ, ఏదైనా విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో మనిషి డబ్బు మాత్రమే కాదు జీవింపజేసేది, మేడలో మిద్దెలో భూములో ఐశ్వర్యం కాదు మనిషిని జీవింపజేసేది. ప్రియ దేవుని బిడ్డలారా, నీతివంతమైనటువంటి జీవితము ద్వారా, విశ్వాసమైనటువంటి నమ్మకము ద్వారా ఒక వ్యక్తి, ఒక మానవుడు జీవింపగలుగుతాడు. కనుక నీతిమంతమైన ప్రార్థన దేవునికి మెచ్చదగినది, అది ఆలకింపబడినది. కనుక ఈరోజు నీవు నేను గుర్తించాలి, మనలో విశ్వాసము, విధేయత, వినమ్రత, అదే విధముగా పట్టుదల మనలో ఉన్నాయా? నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి వన్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, హ్యూమిలిటీ టు గాడ్ అండ్ టు ద హ్యుమానిటీ. అదే విధముగా స్టేట్ ఫాస్ట్ ఎండ్యూరెన్స్ ఇన్ హిస్ లైఫ్. జీవితంలో ఎదగడానికి, దేవుని యందు నీతిమంతులుగా పరిగణింపబడడానికి నమ్మకమైనటువంటి విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో పాటు వినయము, విధేయత, వినమ్రత ఉండాలి. వీటితో పాటు దేవుని యందు పట్టుదల కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసంతో జీవించాలి. స్టేట్ ఫాస్ట్ ఎండ్యూరెన్స్. ఒక రోజు వచ్చి ఒక రోజు రాకపోవడం కాదు. కడుపు నిండిన తర్వాత దేవుడు అనడము, ఆకలిగా ఉన్న తర్వాత దేవుని తిట్టుకోవడము, ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దేవుడు ఉన్నాడని చెప్పుకోవడము, ఏదైనా సమస్యలు వచ్చిన తర్వాత దేవుడు లేడని చెప్పిన వాడు అబద్ధికుడు. ఈజ్ నాట్ ఏ ట్రూ క్రిస్టియన్. వాడు దేవుడి బిడ్డ కానే కాదు, వాడు మోసగాడు. అలాంటి జీవితాన్ని జీవించేవాడు మోసగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక కొంతమందిని మనము బైబిల్ గ్రంథము ద్వారా విశ్వాసములో నెగ్గి మనందరికీ విశ్వాస వీరులుగా, విశ్వాస ఆదర్శకులుగా, విశ్వాస మూర్తులుగా ఉన్నవంటి కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాన్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా అబ్రహాము విశ్వాసం. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తాం. దేవుడు ఆ నిర్దిష్టమైనటువంటి సమయములో ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చెయ్యాలో, ఎలా ఉండాలో, ఏమి జరగబోతుందో అన్న సమయములో అబ్రహామును దేవుడు పిలుస్తూ ఉన్న ఆ సమయములో ఆయన వెళ్ళినటువంటి రీతిని బట్టి మన అందరికీ దేవుడు విశ్వాసానికి తండ్రిగా అబ్రహాము చేశాడు. అదే విధముగా చదువుదాం. ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చదవండి. అబ్రహాము కుమార దహన బలికి కావలసిన గొర్రె పిల్ల ఉంది, దేవుడే సమకూర్చును. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం. లేక ఒకే కుమారుని దేవుడు ఇస్తే ఆ కుమారుని దేవుడు అడిగినప్పుడు వెనక్కి చూడలేదు, ముందుకు ఎడవలేదు, అటు ఇటు తొంగి చూడలేదు. కానీ విశ్వాసముతో ఆయన హోరేబు కొండపైకి వెళుతూ ఉన్నాడు, దేవుని మీద ఆధారపడి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి నమ్మకం, విశ్వాసం మీ మాటలో ఉందా, మీ చూపులలో ఉందా, మీ నడవడికలో ఉందా? ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి. ఎంతమంది మీ ఇతరులకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడనే నమ్ముకో. బిడ్డలు లేకపోతే ఇదిగో భగవంతుడు కలిగిస్తాడని ఎవరైనా విశ్వాసంతో చెబుతూ ఉన్నారా? ఈనాడు ఎంతమంది భరోసాను, ధైర్యాన్ని వారికి ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అబ్రహాము ఆ సమయములో తన కుమారుడి ఇస్సాకుకు ఇదిగో దేవుడే సమకూరుస్తాడని నమ్మకాన్ని, విశ్వాసాన్ని తెలియపరిచాడు. అదే విధముగా సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1 మరియు 27 వచనం, అదే విధముగా 30 వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 20, 24 వచనాలు, 15వ అధ్యాయము 3వ వచనం. అదే విధముగా సీరాకు పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 46వ అధ్యాయము 7వ వచనము, జోషువ 14వ అధ్యాయము 7, 8 వచనాలు. ఇవి చదివినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా,
ఒక గొప్ప వ్యక్తి మనకు తారసపడుతూ ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, చదువుదా. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 3వ వచనం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 3వ వచనం. మీరు నేను వసుకు దేశము చేరిన తర్వాత నాకు బలులు దహన బలులు సమర్పింతురు. ఆయా పండుగల యందు లేక మీరు చేసిన వ్రతములను ముగించుటకును లేక స్వయముగానే కోరికపడి నా పనులను సమర్పింతును. ఎద్దులను పొట్టేళ్లను. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 3వ వచనం. కరెక్టేనా? అదే విధంగా సంఖ్యాకాండము 14వ అధ్యాయము 20వ వచనం. యావే మోసేతో నీవు కోరినట్లే నేను వీరిని క్షమింతును, కానీ నేను సజీవుడను సర్వంతరమే అంట. ఎంత సత్యమో ఈ ప్రజలు వాగ్దాత భూమిని చేరుననుటయు అంతే సత్యము. వీరు నా సాన్నిధ్యమును చూచిరి 24వ వచనం చదువుయా. నా సేవకుడైన కాలేబు మాత్రము వారి వంటి వాడు కాదు. అతడు నా మాట జవదాటి ఎరుగడు. కనుక కాలేబు తాను వేగు నడిపి వచ్చిన దేశమున అడిగుడి తీరును, అతని సంతతి వారును ఆ నేలను బొక్కుటము చేసుకొందురు. క్రీస్తులో మీరు చదివినటువంటి యొక్క రెఫరెన్స్ అన్ని కూడా మీరు చూస్తున్నట్లయితే మోసే ఒక వ్యక్తి గురించి చెబుతూ ఉన్నాడు. ఆయనే కాలేబు మరి ఆ యొక్క యెహోషువతో వేగుగా చేరడానికి, ఆ యొక్క కానాను దేశాన్ని చూడడానికి వెళ్ళేటప్పుడు ఈయన విశ్వాసాన్ని కనబరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది వెళ్ళి ఎనికి రావాలనుకుంటారు, కానీ విశ్వాసముతో నమ్మకముతో బలమైన భక్తితో ఉన్నవంటి కాలేబు మాత్రం లేదు. మనము చూడాలి, అది ఆ యొక్క సమాచారాన్ని తిరిగి ఇవ్వాలని విశ్వాసముతో నిలిచిన వాడు, ఆ విశ్వాస వీరుడుగా ఆయన తన జీవితాన్ని సమర్పించిన వాడు కాలేబు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కాలేబు వలె ఈ రోజు మన కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ప్రతి కుటుంబంలో కాలేబులాగా ఒక విశ్వాస వీరుడు రావాలి, విశ్వాసంగా నిలబడాలి. తదనంతరం మీరు చదువుకోండి, సంఖ్యాకాండం 13, 14, 15 అధ్యాయాలు అక్కడ గొప్పగా కాలేబు గురించి, ఆయన విశ్వాసాన్ని గురించి తెలియపరుస్తూ ఉంది. మరి అదే విధముగా దావీదు మొదటి సామువేలు గ్రంథం 17వ అధ్యాయము 32వ వచనం. మొదటి సామువేలు గ్రంథం 17వ అధ్యాయము 32వ వచనం. దావీదు సౌలుతో ఇతను గురించి ఎవ్వరూ భయపడనక్కరలేదు. అనుమతి అయినచో నీ దాసుడు ఈ ఫిలిస్తీయులతో పోరాడగలడు. క్రీస్తులో ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు విశ్వాసాన్ని గురించి తెలియపరుస్తూ ఉంది. ఆయన ఫిలిస్తీయులను యుద్ధంలో గెలవడానికి, వారి నుండి విజయాన్ని పొందడానికి పోయే ముందుగా సౌలుతో చెప్పే మాటలు మనం వింటాం. అక్కడ దావీదు విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. అదే విధముగా 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. దావీదు అతనితో సరే ముందు నడువము అని పలికెను. ఇత్తీయుడు
ఇత్తయ అనుచరులతో ఇత్తయి అనుచరులతో సేవకులతో సేవకులతో ముందుగా కదలిపోయిన క్రీస్తులో ఇంకొక వ్యక్తి ఇత్తయి అనే ఒక వ్యక్తి దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదు అంటాడు, నీవు వెనక్కి వెళ్ళిపో, ఎందుకు ఈ యొక్క యుద్ధములో ఈ పోరాటంలో నీ జీవితాన్ని బలి చేసుకుంటావంటే, లేదు నేను ముందుకు పోతా, నన్ను ముందుకు పోనివ్వనిమ్ము అని ఈ ఇత్తయి దావీదుతో మాట్లాడినటువంటి మాట మనందరినీ కూడా బలపరుస్తుంది. చదవండి ఈ వాక్యం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ ఇత్తయి ఏ విధంగా దావీదు పట్ల విశ్వాసాన్ని కనబరిచాడో, విశ్వాసములో వీరుడుగా ధీరుడుగా నిలబడ్డాడో తెలియపరుస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చాలా మంది విశ్వాస వీరులు ఉన్నారు. మరి నీతిమంతులు ఎవరు? విశ్వాసాలు వేరు, నీతిమంతులు వేరు. ఈరోజు మనం చూసినట్లయితే నోవా, దానియేలు, అదే విధముగా అబ్రహాము, జోబు, బప్తిస్మ యోహాను తల్లిదండ్రులు, ఇక చాలా మంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. నీతిమంతుడు, మరి మనం ఒక విషయం చదువుదాం. ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనం. ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనం. త్వరగా చదవాలి. ఆది కాండము నోవా కాలము ఇది. నోవా నీతిమంతుడు, తన కాలములో ఆయన ఉత్తముడు, దేవునితో కూడా నడిచెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని విడవారా. తర్వాత మనం చూస్తాం 10-11 వచనాలు. భూమి మీద సర్వమానవారందరూ కూడా పాపము చేశారు, పాప భూయిష్టిలో జీవిస్తున్నారు, దుష్ట కార్యాలకు పాల్పడ్డారు. ఆ సమయంలో దేవుడు మొదటి సృష్టిని అంతా కూడా నాశనం చేసే సమయంలో ఒకే ఒక వ్యక్తిని ఆయన కనుగొన్నాడు. ఆయనే నోవా, నీతిమంతుడు. తదనంతరము ఆ నోవల ద్వారా సృష్టి ఎదుగుదలలో ఉంటూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈ విషయాన్ని మరి అదే విధంగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మీరు చదివినట్లయితే, పాపరహితుడు, దైవ భక్తుడు, నీతి నియమములు పాటించేవాడు, ఆ పాపములకు దూరంగా ఉన్నవాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ యోబు తన కుమారులు తప్పు చేస్తారేమో అని భయపడేవాడు, వారి కోసము బలులు సమర్పించేవాడు, వారి కోసము పూజలు చేసేవాడు. కనుక ఈ విధముగా నీతివంతమైన జీవితాన్ని జీవించిన వారు లేకపోలేదు, మనకు ఆదర్శంగా ఉండబోలేదు ప్రియా సహోదరి సహోదర. మరి చివరిగా ఏమి నేర్చుకుంటున్నాము ఈ యొక్క 3 గ్రంథ పఠనాల నుండి? మనం ఏం నేర్చుకుంటున్నామంటే, పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనము మనం చదువుకుందాం. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనం. విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయములందు నివాసమును ఏర్పరచుకుని. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము ద్వారా మీ జీవితములో, మీ హృదయములో, మీ కుటుంబములో, మన సంఘములో దేవునికి నివాస స్థానములో ఏర్పరచుకుందాం. ఎందుకనగా నేడు పరిస్థితులు మన నుండి దాటిపోయినప్పుడు, విపత్తులు మన ఎంతో సంభవిస్తున్నప్పుడు, అనారోగ్యాలు ప్రబలవిస్తూ ఉన్నప్పుడు, అన్యాయము లేకపోతే ఈనాడు పాపము తాండవించిన విధముగా ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు నీవు చల్లా చెదర కాకూడదు. ఎందుకంటే పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. పునీత పౌలు పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 7వ వచనం. అది నీ విశ్వాసము యథార్థమైనదని నిరూపింపుము. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును. అట్లే సువర్ణము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము మీ విశ్వాసము కూడా పరీక్షింపబడును. ప్రైజ్ ది లార్డ్.
ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా గమనించండి, పరిస్థితుల్లో తారుమారు అవుతున్నాయని, లేకపోతే కుటుంబాలలో కలహాలు వస్తూ ఉన్నాయని, లేకపోతే జీవితంలో సమస్యలు సంభవిస్తున్నాయని కుటుంబ విశ్వాసాన్ని వదలమాకండి. ఏ విధంగానైతే బంగారు పరీక్షింపబడుతుందో అగ్నిలో, మన జీవితము కూడా పరీక్షింపబడుతుంది. సమస్యలతోనూ, కష్టాలతోనూ, కన్నీరుతోనూ, దుఃఖముతోనూ, వేదనతోనూ, బాధలతోనూ, అనారోగ్యాలతోనూ మన జీవితము పరీక్షింపబడుతుంది. కొన్ని కుటుంబాలు, నేను ఇంటి సందర్శన వెళ్ళినప్పుడు ఒక తల్లి అంటూ ఉంది, అది మేము మా కుటుంబం ఎందుకు విడిపోవాలి, దేవుడు కలపవచ్చు కదా అంటే, నేను ఒకటన్నా, మీ యొక్క నిరాకార జీవితానికి, మీ యొక్క స్వార్థ జీవితానికి, మీలో లేని సఖ్యతకు దేవుడు ఎలా కారణం అవుతాడు? ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పట్లాడుకుంటూ ఉంటే, మీరు ఒకరినొకరు తన్నుకుంటూ ఉంటే దేవుడు ఎలా అంటావు? దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు తెలివిని ఇచ్చాడు, దేవుడి పరిజ్ఞానాన్ని ఇచ్చాడు. కనుక దీన్ని ఉపయోగించుకొని నీవు నడుచుకో. నీవు చేసే తప్పిదాలకు దేవుని మీద నీవు ఆయనను అన్యాయంగా చూడమాకు, ఆయన మీద నీ పాపాలను నెట్టమాకు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతుల భక్తి విశ్వాసముల ద్వారా వారు జీవిస్తారు. కనుక ఈరోజు ఈ దీవెనల కోసం ప్రార్థన చేద్దాం. మన యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి, లోక అంటిపెట్టుకునే జీవితాన్ని తొలగించి, నీతి, న్యాయం, ధర్మం, సత్యం, జీవం మార్గమైనటువంటి ఆ దేవుణ్ణి అంటిపెట్టుకుందా. మనము నీతి మార్గములో, విశ్వాస మార్గములో, దేవుని ప్రియ మార్గములో జీవించుదాం. ఆ భగవంతుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.